నిర్మల్ జిల్లా బాసర్లో బీజాక్షరం వద్దు అక్షరాభ్యాసమే ముద్దు అంటున్నారు గ్రామస్తులు. బాసర్లోని వేదభారతి పీఠం వరుస ఘటనలపై గ్రామస్తులు సీరియస్ అయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి వేదవ్యాసుడు నెలకొల్పిన అమ్మవారి క్షేత్రాన్ని బీజాక్షరం పేరుతో బాసర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తూ లోహిత్ అనే విద్యార్థిపై హత్యాయత్నం ఘటన మరొక ముందే మణికంఠ అనే విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి వేదభారతి పాఠశాల నిర్వాహకులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడ గత ప్రైమ్ మినిస్టర్ గా చేసిన పివి నరసింహరావు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసి ప్రైమ్ మినిస్టర్ అయిండు. ఆ నమ్మకం ప్రజలలో ప్రగాఢంగా ఉంది. అది అటువంటిది ఆ అక్షరాభ్యాసం బాసర్లో జరుగుతున్న అక్షరాభ్యాసం కాకుండా మరి కొందరు వ్యక్తులు ఇక్కడ బీజాక్షరం అని చెప్పి కొత్తగా పుట్టించారు. మరి అది మేము చాలా రోజుల నుంచి మేము ఖండిస్తున్నాం. మా దృష్టి కూడా వచ్చింది. ఇది మీరు వేదం నేర్పుతామని చెప్పినామంటే దట్ ఈస్ ఓకే, చాలా మేము గొప్ప విషయము. మా బాసర క్షేత్రంలో ఒక వేద పాఠశాల జరిగింది అని చెప్పి మేము కూడా కాలరేగేసుకుని మీకు అన్ని వేళ సహాయ సహకారాలు చేసినాం. కానీ అక్కడ జరుగుతున్న తంతులు చూస్తే ఈ రోజు మాకు బాధేస్తుంది. కేవలం పైసలు డబ్బు కోసమే మీరు ఈ వ్యవస్థ నడుపుతున్నదని చెప్పి ఇవాళ మేము మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులకు ఎటువంటి మనోభావాలు దెబ్బతీయకుండా ఇక్కడ అమ్మవారి పవిత్రాన్ని కాపాడాలని